నాన్న మీకు దండం పెడతాను. నాకు ఆస్తి ఏం అక్కర్లేదు. మీరు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు నాన్న. నోర్మై! ఈ తండ్రంటే అంత ప్రేమన దానివే అయితే నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్తావు? నాకిష్టం లేని వాణ్ణి నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? నటించకు. బావగారు, భూమికి మీరంటే చాలా ఇష్టం అండి. నా మాట నువ్వు మాట్లాడుతూ. నాన్న, ఆస్తి నా పేరు మీద రాయొద్దు. అలా రాస్తే మీరు ప్రమాదంలో పడతారు. నాకు ప్రమాదమా? ఎవరి వల్ల? ఎవరి వల్ల ప్రమాదం? అయ్యో, అది నేను మీకు ఎలా చెప్పగలను? మీకు అపూర్వ పేరు చెప్తే మీరు నమ్మరు. మీకెలా చెప్పను? సరే నాన్న, మీకు ఎవరి వల్ల ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఆస్తి మాత్రం నాకు రాయకండి. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే అది నాకు చాలు నాన్న. మాట్లాడకో. కూతురే వద్దనుకున్నావు. ఆస్తి నీకెందుకని అడిగాడు నన్ను. నీ ఆస్తి నా కాలి గోటితో సమానం. ఇచ్చేస్తాను, తీసుకువెళ్ళిపో. నాన్న, ప్లీజ్ నాన్న, ఈ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీరు బాగుంటే చాలు. మీరు ప్రశాంతంగా ఉండాలి. కావాలంటే ఈ ఆస్తి అంతా అపూర్వకి రాసిచ్చేయండి. ఎలా కనిపిస్తుంది అపూర్వ? నీ డబ్బు కోసం ఆశపడే మనిషిలా కనపడుతుందా? నేను ఆస్తి రాసిస్తానంటే మాత్రం తను తీసుకుంటుందా? కర్మ కర్మ కర్మ. నాకంటే రోషం ఎక్కువ తనకి. అయ్యో నాన్న, మీకు పిన్ని సంగతి తెలియకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏయ్! తన పేరెత్తే అర్హత కూడా లేదు నీకు. ఆస్తి తన పేరు మీద రాయమంటావా? అపూర్వా, అపూర్వా! బావా, ఏంటి బావా? అపూర్వా, నీకు నా శోభంటే ఎంత ప్రేమో, నేనంటే నీకు ఎంత ప్రేమో వీళ్ళందరికీ చెప్పు. ఈ ఆస్తి కోసమా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? తను ఏమంటుందో చూసావా? ఆస్తిని నీ పేరు మీద రాయమంటుంది. చిచి, నాకెందుకు బావా ఈ ముష్టి ఆస్తి? నాకు నువ్వు ముఖ్యం. నీ పాదదాసిగా, నీ పాదాల చెంత భార్యగా స్థానం ముఖ్యం బావా. విన్నావా? అది నా అపూర్వంటే. నువ్వు నీ డబ్బు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. నువ్వు బయటికి పో. అది కాదు నాన్న. నాన్న, అయ్యో నాన్న, నాన్న, నా మాట వినండి నాన్న. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న. పో. రేపు ఉదయం లాయర్ ఫోన్ చేస్తాడు. అక్కడికి రా. అక్కడ నీ ఆస్తి నీ మొహాన కొడతాను. వెళ్ళు.